లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్. ధరణిలో భూమిని తొలగించేందుకు డబ్బులు డిమాండ్. హైడ్రాకు 259 మంది సిబ్బందిని నియమించిన సర్కార్. ఐపీఎస్, గ్రూప్ 1 స్థాయి ఉన్నత అధికారుల కేటాయింపు. వర్షాలతో నగరంలో సెల్లార్స్ కట్టొద్దన్న టౌన్ ప్లానింగ్ అధికారులు. నిర్మాణంలో ఉన్నవి త్వరగా పూర్తి చేయాలని ఆదేశం. ప్రభుత్వ హాస్టల్స్ లో ఏసీబీ అధికారుల సోదాలు. ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇస్తామని వెల్లడి. హైదరాబాద్ లో పలు చోట్ల కురిసిన భారీ వర్షాలు. మరో 24 గంటలు వానలు ఉన్నాయని ఐఎండీ అలర్ట్. ఇరిగేషన్ వ్యవస్థను బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీతారామ ప్రాజెక్టుని బీఆర్ఎస్ పూర్తి చేసింది అనటం పెద్ద జోక్ అని అన్నారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచారని ఆరోపించారు. తమకున్న తక్కువ సమయంలోనే ఇరిగేషన్ వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు ఉత్తమ్. 18,000 కోట్ల వ్యయంతో కూడిన ప్రాజెక్టుకి 700 కోట్లు ఖర్చు చేస్తే 90% పనులు పూర్తి ఎట్లా అవుతాయని ప్రశ్నించారు మరో మంత్రి పొంగులేటి. టిఆర్ఎస్ పార్టీ పెద్దలు వాళ్ళ హయాంలో ఇరిగేషన్ శాఖని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని నాశనం చేయడమే కాకుండా మేము దాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రజల్లో ఒక గోబెల్స్ ప్రచారం తీసుకుపోయే నిరంతర ప్రయత్నం. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 15వ తారీఖున స్వాతంత్ర దిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా అక్కడ 3 పంపులు కూడా ఆన్ చేయబోతున్నాము. మేము ఈ ప్రాజెక్ట్ ని 15th ఆగస్ట్ 2026 కి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయబోతున్నాము. ఇది మా ప్లాన్. నేను మొదటి నుంచి కూడా ఇదే ఫిగర్స్, ఇదే విషయాలు మాట్లాడుతున్నాను. మీరు ఓవరాల్ ఇరిగేషన్ సెక్టర్ ఒకసారి గమనిస్తే 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1.81 lakh crores ఖర్చు పెట్టి నామమాత్రం కొత్త ఆయకట్టు క్రియేట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు. పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సుమారు 7,436 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళ టైంలో టిల్ November 23 ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు. ఎస్ఎల్బిసి టనల్ పనులు వాళ్ళ టైంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనాయి. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఏమీ చేయలేదు. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్స్ కల్వకుర్తి, నెట్టెంపాడు, మరి భీమా, కోయిల్ సాగర్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయలేదు. మీకు ఎక్కడ లాభం ఎక్కువ వస్తుందో, ఎక్కడ కమిషన్లు ఎక్కువ వస్తుందో అది మీరు పని చేయటమే తప్ప ప్రజలకు ఉపయోగకరమైన పని చేయాలన్న చిత్తశుద్ధి మీలో లేదు. మీరు చెప్పిన దాంట్లోనే అర్థమవుతుంది. కరెంటు బిల్లు 430 కోట్లు కూడా మీరు చెల్లించి 4 సంవత్సరాల క్రితం పెట్టిన మోటార్లో డ్రై రన్ కూడా నడుపుకోలేకపోయారు. అంటే డ్రై రన్ చేస్తే 430 కోట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కడితే దాంట్లో నుంచి మీకు రావాల్సింది రాదు కదా. అందుకే దాని మీద ఖర్చు పెడితే మనకి కమిషన్ రాదు కాబట్టి, నిజంగా ఖర్చు పెడితే రైతులకు మంచి జరిగితే మీకు కమిషన్ రాదు కాబట్టి ఎక్కడ కమిషన్ వస్తుందో, దేంట్లో ఎక్కువ పర్సంటేజ్ వస్తుందో డెఫినెట్ గా మీరు దాని మీద ఫోకస్ పెట్టారు. దాని మీద పెట్టే ఈనాడు మేము 90% చేశాము. మేము మోటార్లన్నీ, కరెంటు వైర్లన్నీ బిగిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి స్విచ్ ఆన్ చేశారు అంటున్నారు. బిగించింది మీరే. ఎక్కడైతే ఎక్కువ డబ్బు మిగులుతుందో ఆ ఐటమ్స్ చేసుకుంటూ పోయారు. అనేక వేదికల మీద మా మంత్రి గారు నేను చెప్పాం, కమిషన్ల కోసమే మీరు ఆలోచించారు తప్ప కుక్క గోతుల్లాగా ఒక సైంటిఫిక్ గా మీరు పని చేయలేదనేది అనేక సందర్భాల్లో చెప్పాం. చెప్పింది నిజం. నేను సీతారామ ప్రాజెక్టు 0 నుంచి ఎండ్ దాకా కెనాల్ మీద తిరిగా. మీరు తిరిగి మాట్లాడుతున్నారు, నేను తిరిగి మాట్లాడుతున్నా. మాజీ మంత్రివర్యులు ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు చిత్తశుద్ధి లేదు. ఖమ్మం జిల్లా మీద ప్రేమ ప్రేమ వలకబోసి చెప్తున్నారు కదా. ఖమ్మం జిల్లా ప్రజలు 2014లో మిమ్మల్ని ఆదరించింది 1 సీటు, 2018లో మిమ్మల్ని ఆదరించింది 1 సీటు.
గెలిచింది నా శిష్యుడు నా బొమ్మ పెట్టుకొని, ఆరగేలు గెలిచింది ఒకటే సీటు. ఖమ్మం జిల్లా ప్రజలు ఎప్పుడు మీ మాయ మాటలు, మీ మాటలు, మీ మామ మాటలు, మీ ఇద్దరు మాయ మాటలు ఎప్పుడు ఖమ్మం జిల్లా ప్రజలు నమ్మలేదు, విశ్వసించలేదు. భవిష్యత్తులో కూడా మీరు ముక్కు నేలకు రాసిన ఖమ్మం జిల్లా ప్రజల నుంచి కానీ, ఖమ్మం జిల్లా సీట్ల గురించి కానీ మీకు గతంలో వచ్చిందన్నా ఒక్కటొచ్చింది, మళ్ళీ ఎప్పుడన్నా ఎన్నికలు వచ్చినప్పుడు మీకు వచ్చేది. హైడ్రాకు అవసరమైన ఆఫీసర్లు సిబ్బందిని కేటాయించింది సర్కార్. మొత్తం 259 మంది ఆఫీసర్లను సిబ్బందిని కేటాయించింది. ఓ ఐపీఎస్ తో పాటు 3 గ్రూప్ 1 స్థాయి అధికారులు, 5 డిప్యూటీ సూపరింటెండెంట్లు, 20 మంది ఇన్స్పెక్టర్లను కేటాయించింది. 101 మంది కానిస్టేబుల్, 72 మంది హోంగార్డ్స్ తో పాటు 6 అనలిటికల్ ఆఫీసర్లను కేటాయించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పండుగగా జరుపుకునే గంగా తెప్పోత్సవం ఈ నెల 18న నిర్వహించనున్నట్లు మత్స్య సహకార సమాఖ్య చైర్మన్ మెట్టు సాయి కుమార్ తెలిపారు. తెలంగాణ గంగా తెప్పోత్సవం పోస్టర్ ని హైదరాబాద్ వాసవి సేవ కేంద్రంలో ఆవిష్కరించారు. వేలాది మంది గంగపుత్ర మహిళలు బోనాలతో భారీ ఊరేగింపు జరుగుతుందని అన్నారు. ఖైరతాబాద్ ఏడుగుళ్ల దేవాలయం నుంచి హుస్సేన్ సాగర్ వద్ద ఉన్న గంగమ్మ దేవాలయం వరకు బోనాలతో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక చిన్న కార్యక్రమంగా ఏర్పడినటువంటి గంగా తెప్పోత్సవాన్ని హైదరాబాద్ అడిపొట్టున మన యొక్క ఐక్యతని, మన యొక్క సమ్మకాన్ని యొక్క వ్యవస్థని చూపించే విధంగా మహేందర్ బాబు గారు కానివ్వండి, అదేవిధంగా గతంలో నేను చాలాసార్లు చూశాను. 2002 సంవత్సరంలో కూడా మహేందర్ బాబు గారు, మన చంద్రకాక గారు గంగపుత్ర గర్జన కార్యక్రమం చేశారు. అది కూడా చాలా చరిత్రలు నిలిపించే విధంగా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే గతాన్ని మర్చిపోవద్దు, భవిష్యత్తుని ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకు ఏమిటి అంటే నేను ముఖ్యంగా చెప్తాను, గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా అతి చిన్న వయసులో మన గంగపుత్ర కులస్తున్నటువంటి నన్ను రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అంటే మన కులం పైన ఆయనటువంటి ప్రేమ, అభిమానం అనేది ఎప్పుడు మర్చిపోలేదు. గంగపుత్ర కులం ఉన్నంత వరకు, వారి యొక్క వ్యవస్థ ఆర్థిక వ్యవస్థకి అభ్యర్థించేంత వరకు రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు, గంగపుత్రులని వారి అందరినీ ఆర్థిక అభివృద్ధి అని చేస్తా అని చెప్పి. దానికి తగ్గట్టుగానే గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, మరి కొద్ది నెలల్లో దాని యొక్క విధి విధానాలు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా కొత్త సంవత్సరంలో గంగపుత్ర కార్పొరేషన్ చైర్మన్ గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది తథ్యం. ముఖ్యమంత్రి గారు ఒకసారి మాట ఇస్తే 600 అయినా ఆ మాట ఇంకా పోదు, ఆ మాట ఆయనకి చెల్లుతుంది. అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క గంగా తెప్పోత్సవాన్ని సక్సెస్ఫుల్ చేయాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. ఇది దైవ కార్యక్రమము, ఏ సంఘానికి కూడా సంబంధం లేనటువంటి ప్రోగ్రాం కాబట్టి మనకు పూర్వం నుండి వచ్చినటువంటి ఈ యొక్క గంగామాత మనందరికి బాగా తెలుసు. మరి శ్రావణ మాసంలో మన గంగపుత్రులు అందరూ కూడా మన చెరులో చేపలు వదిలేటప్పుడు అమ్మవారికి గంగ తెప్ప, బోనము, వడిబియ్యం అని సమర్పించి మరి అందరూ కూడా గంగ తెప్ప వద్దే ఆనవాయితీ మన పూర్వీకుల నుంచి వస్తుంది కాబట్టి మనందరం కూడా ఆ పండుగని. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో తనిఖీ చేసింది ఏసీబీ. వంటశాలలో అపరిశుభ్రత, తాగునీటి సదుపాయం, నాణ్యత లేని ఆహారాన్ని పిల్లలకు వడ్డిస్తున్నట్లు గుర్తించింది. అధికారులు సరైన రిజిస్టర్స్ మెయింటైన్ చేయటం లేదని తెలిపింది. హాస్టల్స్ పరిస్థితిపై ప్రభుత్వానికి పూర్తి నివేదిక సమర్పిస్తామని తెలిపారు ఏసీబీ అధికారులు.
బంజారాహిల్స్ నందినగర్లోని శ్రీ ఆంజనేయ స్వామివారికి శ్రావణ మాసం 2వ మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు. స్వామివారిని లక్ష్మీ తామర పుష్పాలతో సుందరంగా అలంకరించారు. స్వామివారికి సుప్రభాత సేవ, మూల విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి వడలతో సహస్ర వడమాల అలంకరణ నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దేవాలయంలో శ్రావణ మాస ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఈ మంగళవారం స్వామివారికి ఉదయాన్నే సుప్రభాత సేవ, అలానే తమలపాకుల అర్చన, సింధూర పూజ, మనుసూక్త పారాయణతోని విశేషమైన అభిషేక కార్యక్రమాలు జరిగాయి. అలానే స్వామివారికి 1516 తామర పుష్పాలతో విశేషమైన అలంకారాలు జరిగాయి. ఈ శ్రావణ మాస మంగళవారాలు గత 4 సంవత్సరాల నుండి చాలా వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారు వారికి వరప్రదానిగా అనుకున్న కోరిక తీర్చడంలో మన ఆంజనేయ స్వామి సిద్ధస్తులు అని చెప్పుకోవచ్చు. ఇలా ఈ ప్రతి శ్రావణ మాసం స్వామివారికి విశేషమైన పూజ జరుగుతాయనలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కూకట్పల్లిలో క్యాండిల్ ర్యాలీ తీశారు స్థానికులు. హిందువులనే టార్గెట్ చేసుకుని బంగ్లాలో దాడులు జరుగుతున్నాయన్నారు. హిందువుల్ని చిత్రహింసలకు గురి చేస్తూ వారిపై దాడి చేస్తే సహించేది లేదన్నారు. అఖండ భారతదేశాన్ని నిర్మించే దిశగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు కూకట్పల్లి వాసులు. బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపైన జరుగుతున్న దాడుల కోసం చిత్రహింసలు గురి చేస్తున్నారు అక్కడ హిందువులని. మన భారతదేశంలో 1000 మంది హిందువుల మధ్యలో ఒక ముస్లిం బతకగలడు. అక్కడ 40% ఉన్న హిందువులంతా ఇప్పుడు 1%, 2% పడిపోయారు. ఎంత తీవ్రమైన దాడులు జరుగుతున్నాయో మనం గమనించాలి. ఇదే పరిస్థితి మన భారతదేశానికి రాకుండా మనం హిందువులంతా ఐకమత్యంగా ఉండాలి. కుల ప్రభావంలో మనం ఉండొద్దు. కులం ఏదున్నా ఇంటి లోపలే, బయటకు రాగానే అందరం హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలి. బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులను మనం తీవ్రంగా ఖండించాలి. బంగ్లాదేశ్ ఒకటే కాదు, ప్రతి చోట కూడా హిందువుల మీద దాడి జరుగుతూనే ఉంది. హిందువులు ఎంత ఐకమత్యంగా ఉంటున్నారో, లోపల మత మార్పిళ్లు జరిగి ఎంత దూరం అయిపోతున్నారో. ఇప్పుడు 5 వేళ్లు కలిస్తేనే బలం, 1 వేలు కలిస్తే బలహీనత. అది హిందువులు ఎంత మాత్రం తెలుసుకుంటే అంత మంచిది. మన సనాతన ధర్మాన్ని, మన ఆడపిల్లల్ని మనమే కాపాడుకోవాలి, మనమే వాళ్ళని ప్రోత్సహించాలి. తిరిగి మోటివేషన్ చేసే ఆలోచన కూడా మనమే పెట్టుకోవాలండి. మత మార్పిళ్ళు ఇప్పుడు ముస్లిం మీద దాడి జరగదు, క్రిస్టియన్ మీద దాడి జరగదు, కానీ కేవలం మనం వీక్నెస్ని పట్టుకొని ఒక హిందువు మీద మాత్రమే దాడి జరుగుతుంది. ఇది ఎంత మాత్రం సహించడానికి లేదు. దీనికి చావడానికైనా సిద్ధం, చంపడానికైనా సిద్ధం, మేము రెడీగా ఉంటాం. అందరికీ అర్థమైనది వాళ్ళ 30% రిజర్వేషన్ కోటా కోసం. కానీ అసలు కారణము హిందువులే టార్గెట్. అక్కడ హిందువులే టార్గెట్, మన దేవాలయాలే టార్గెట్. మనక మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. హిందూ బాయ్ ఇది గుర్తుపెట్టుకోండి. భగవద్ బంధువులారా, అందరం ఇక్కడ సనాతన ధర్మం మనందరం కలిసి ఉంటేనే మన ధర్మాన్ని, మన ఆచారాలు, శక్తి అంటే ఆడవాళ్ళు, అమ్మ స్వరూపం. ఒక బాలగా పూజిస్తాం, కుమారిగా పూజిస్తాం, సువాసనగా పూజిస్తాం. మన హైందవ ధర్మంలో ఒక చెట్టును పుట్టును కూడా పూజిస్తాం. అలాంటి ధర్మంలో మనం పుట్టాం. దీన్ని కాపాడుకోవాలి అనుకుంటే కులాలు పక్కన పెట్టండి, అందరూ హిందూగా జీవించండి, హిందూగానే గర్వించండి. ఇదొక్కటి కాదు, మనం అన్నీ చూస్తున్నాం. ఎక్కడ దాడి జరిగినా సరే ముందుగా జరిగేది హిందువులపైనే, మన దేవాలయాలపైనే. ఎక్కడ దాడి బంగ్లాదేశ్ హిందువుల్ని రక్షించాలన్నారు బీజేపీ నాయకురాలు మాధవీలత. హిందువుల రక్షణకు అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు బాధాకరమన్నారు. ఓల్డ్ మలక్పేట హిందూ గోరక్షక్ అధ్యక్షులు చోకి ప్రశాంత్ బజరంగ్ దళ్ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ హిందువుల్ని రక్షించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు మాధవీలత. అక్కడ ఉన్న హిందువుల మీద అత్యాచారం చేయడం వాళ్ళ అసలు సమస్యకు సంబంధం లేనిది. హిందువుల మీద ఇండ్లు కూలగొట్టడం, దేవాలయాలను కూలగొట్టడం, చివరికి భయంకరంగా నిన్న రాత్రి అతి దౌర్జన్యంగా హైందవ స్త్రీల మీద నగ్నం చేసి వాళ్ళని హింస పెట్టడం అనేది చాలా రాక్షస ప్రవృత్తిగా కనిపిస్తోంది. ఇలా ప్రవర్తించినప్పుడు
భారతదేశంలో జైపాలస్తీన్ నడిచిన వాళ్ళ గొంతులు ఏమైపోయాయి? పగిలిపోయాయా? పూడ్చుకుపోయాయా? రామాలయం కట్టామని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు కారుకూతలు కోసిన కాంగ్రెస్ వాళ్ళ గొంతులు ఏమైపోయాయి? పూడ్చుకుపోయాయా? గొంతులు తెగిపోయాయా? హైందవుల స్త్రీల మీద జరిగే అత్యాచారాలకు వీళ్ళు మాట్లాడరా? వీళ్ళ నోర్లు పెగలవా? వీళ్ళకి ప్రాణం లేదా? అప్పుడు ఏం జరిగినా ప్రపంచంలో ముందు తీసుకొచ్చి హిందువుల మీద హింస పెట్టడం, హిందూ స్త్రీల మీద అత్యాచారాలు చేయడం, వాళ్ళని హింస పెట్టడం, ఈ రాక్షస ప్రవృత్తి అంతం లేకుండా అయిపోయింది. హిందువులం ప్రపంచమంతా ఒక్కటే. సంఘటనమే శక్తి అని మేమందరం ఐకమత్యంతో ఒకటవుతాం, ఊరుకోము. భారత ప్రభుత్వానికి మాది ఇదే విన్నపం. అయ్యా, దయచేసి బంగ్లాదేశ్లో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, హైందవుల మీద జరుగుతున్న అన్యాయానికి దయచేసి ప్రతిస్పందించండి. వాళ్ళకు మనం అందరం ఉన్నామనే ధైర్యాన్ని కల్పించండి. మీ నుంచి మేము ఇదే ప్రార్థిస్తున్నాం. వరసలిపురం ఆఫీసర్స్ కాలనీతో పాటు హైట్నగర్లోని పలు ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పర్యటించారు. ఆఫీసర్స్ కాలనీ లేఅవుట్ లో కమ్యూనిటీ హాల్ కోసం వదిలిన 400 గజాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం చేపడుతున్నారు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో ఏవి రంగనాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బతుకమ్మ కుంట దగ్గర అక్రమ నిర్మాణాల్ని, హైట్నగర్లోని హతిగూడ చెరువు కబ్జాని పరిశీలించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా అనేది కొత్త వ్యవస్థ, దాని గురించి చాలా అద్భుతం. ఇలాంటి వ్యవస్థ ఉండటం వల్ల ప్రతి సామాన్యుడు బతికే ఛాన్స్ ఉంది. సో ఇమ్యూనిటీస్ కబ్జాలు ఏమైనా ఉంటే హైడ్రా చాలా ఫాస్ట్ పనిచేది. రంగనాథ్ గారికి మా మనస్ఫూర్తిగా, ఎందుకంటే 2 సార్లు అడగగానే కంప్లైంట్ ఇవాళ వచ్చి మా అందరికి భరోసా ఇచ్చి ఈ కమ్యూనిటీ హాల్ ఎటువంటి ఎవరు కబ్జా చేసినా ఇది ఎటువంటి చట్టరీత్యా నేరం సార్ చెప్పడం అయినది. అలాంటి వాటికి హైడ్రా చాలా సపోర్ట్ ఉందండి. సో మీరు అందరూ ఎప్పుడైనా చిన్న విషయం ఉన్నా హైడ్రా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. సార్ పర్సనల్గా వస్తారు. ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నా ఎవరున్నా కానీ ఆయన లెక్క చేయకుండా ప్రతిది వచ్చి మీకు పరిష్కారం చేస్తారు. సో ఈ కబ్జా అయిన కార్లకు దయచేసి ఒకటే సిడబ్ల్యూసీ వాళ్ళకి మళ్ళీ ఈ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే, సిడబ్ల్యూసీ అని మీ వ్యవస్థని బదనాం చేస్తారు. ఆ సిడబ్ల్యూసీ ఎంప్లాయీసే కాకుండా వాళ్ళ పేరు చెప్పుకొని ఫేక్ పాన్ కార్డు, అకౌంట్ అన్ని ఫేక్ చేసేసి ₹1 2 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ 2 కోట్లు ఏం జరిగాయి అనేది ఎవరికి తెలియట్లేదు. 2 కోట్లు అంత ఫేక్. అది నేను సొసైటీ కూడా వెళ్ళాను, ఆ సొసైటీ లేదు, కానీ 2 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ 2 కోట్లు ఎవరికి వెళ్ళిందో మీడియా ద్వారా పోలీస్ వ్యవస్థ అనేది ఇన్వెస్టిగేషన్ చేసి ఆ 2 కోట్లు ప్రజలకు చెందేటట్టు చేయాలని కోరుతున్నాను. రంగనాథ్ సార్కి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద స్పందించిన రంగనాథ్ సారు ఈరోజు మా కాలనీ విజిట్ చేసి ఆ విషయం మీద ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఇది కాలనీకి సంబంధించింది, కాలనీ కమ్యూనిటీ హాల్కి సంబంధించింది కాబట్టి పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి దీంట్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ కానీ ఎలాంటి పబ్లిక్ ప్రాపర్టీకి సంబంధించిన దాంట్లో ఎలాంటి పర్సనల్గా కన్స్ట్రక్షన్స్, ఇండివిజువల్ కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదని చెప్పేసి మా కాలనీకి భరోసా ఇవ్వడం జరిగింది. ధరణి పోర్టల్లో ప్రొహిబిషన్ లిస్ట్ నుంచి భూమి తొలగింపుకు జాయింట్ కలెక్టర్ లంచం డిమాండ్ చేశాడు. డబ్బును సీనియర్ అసిస్టెంట్ ద్వారా జేసీ తీసుకున్నారు. ఏసీబీ అధికారులు దాడి చేసి జేసీ, సీనియర్ అసిస్టెంట్ ని పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అనంతరం విచారించి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు అధికారులు. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సీనియర్ అసిస్టెంట్లను లంచం డబ్బులు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జక్కిడి ముత్యం రెడ్డి అనే వ్యక్తి ధరణి వెబ్సైట్లో ప్రోబిటెడ్ లిస్ట్ నుంచి 14 గుంటల భూమిని తొలగించాలని సీనియర్ అసిస్టెంట్ను కోరాడు. ఈ పని చేసేందుకు 8 లక్షలు డిమాండ్ చేశాడు మధుమోహన్ రెడ్డి. దీంతో బాధితుడు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించాడు. ప్లాన్ ప్రకారం 8 లక్షలు కారులో పెట్టగా ఆ డబ్బుల్ని మధుమోహన్ తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డిని విచారించగా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే ఆ డబ్బులు తీసుకున్నానని అధికారులకు చెప్పాడు. ఏసీబీ అధికారుల ముందే జాయింట్ కలెక్టర్కు ఫోన్ చేసి సీనియర్ అసిస్టెంట్ మాట్లాడాడు. పెద్దంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వద్దకు డబ్బులు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ ఫోన్లో చెప్పాడు. పెద్దంబర్పేట్ వద్ద జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వారి నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. భూపాల్ రెడ్డి ఇంట్లో 16 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. జాయింట్ కలెక్టర్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపారు. అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీస్కి తరలించారు. విచారణ అనంతరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు.
లంచం తీసుకునే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ నుంచి తప్పించుకోలేరని ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఎక్స్లో పోస్ట్ చేశారు. జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటమే ఇందుకు నిదర్శనమన్నారు. వీరిని పట్టుకోవడానికి ఏసీబీ బృందం ఎంతో పని చేసిందన్నారు. వ్యవసాయం చేసే వారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ పరిశోధకులు. రైతు కుటుంబాల్లో తర్వాతి తరం వారు వ్యవసాయానికి దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత కష్టపడ్డా ఆశించిన స్థాయిలో సంపాదన లేకపోవడంతో రైతులు వారి పిల్లల్ని ఇతర ఉపాధి మార్గాల వైపు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. వ్యవసాయాన్ని ప్రభుత్వాలు మరింత ప్రోత్సహించాలని కోరుతున్నారు. వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడులు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రాకపోవడంతోనే ఫార్మర్స్ నష్టపోతున్నారని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రైతులు వారి పిల్లలను ఇతర ఉపాధి మార్గాల వైపు ప్రోత్సహిస్తున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి. కానీ పంటలకు కావాల్సిన ఆర్థిక వనరులు కానీ సాంకేతిక టెక్నాలజీని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావట్లేదు. దీంతో యువకులు అగ్రికల్చర్కు దూరం అవుతున్నారని అంటున్నారు రైతు సంఘాల నేతలు. వ్యవసాయ రంగంలో రోజురోజుకు వ్యవసాయం నుంచి తగ్గిపోతున్నటువంటి సంఖ్య పెరుగుతూ ఉంది. వ్యవసాయము అనేటువంటిది గత పాతకాలం వాళ్ళు మాత్రమే వ్యవసాయం చేయాలి. కొత్త వాళ్లకు, చదువుకున్నటువంటి వాళ్లకు వ్యవసాయంలో ఉపాధి కానీ కొత్త పరికరాలు కానీ వాటిని అందుబాటులోకి లేనటువంటి ఏరియాలలో ఖచ్చితంగా ప్రత్యామ్నాయమైనటువంటి ఉపాధి వైపు దారితీస్తున్నారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నారు, పిల్లలు మాత్రం చదువుకున్న తర్వాత ఖచ్చితంగా దీని నుంచి దూరంగా వెళ్ళి ఇతర ఉద్యోగం, చిన్నదైనా పెద్దదైనా ఇతర ఉద్యోగాలు చేసే దాని మీదనే ప్రధానమైనటువంటి కేంద్రీకరణ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వ్యవసాయ పద్ధతులలో ఉన్నటువంటి తేడా. పాత పద్ధతులలో వ్యవసాయం కొనసాగడం అనేటువంటిది ఒక కారణం. రెండో వైపు ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి దాంట్లో తీవ్రమైనటువంటి లోపం అనేటువంటిది ఉంది. కనీసం ఒక గ్యారంటీ, పలానా పంట వేస్తే గ్యారంటీగా ఇంత ఆదాయం వస్తుంది, ఇంత రేటుకు కొంటారు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి విధానం లేదు. కొంతమంది వ్యవసాయం చేయాలని ఆసక్తిగా ఉన్నా సొంత పొలాలు లేకపోవడంతో కౌలు రైతులుగా మారి నష్టాల పాలవుతున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, సాగుకు తెచ్చిన అప్పులు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. రైతులకు మద్దతు ధర, పంట రుణాలు, పంట బీమా లాంటి పథకాలతో పాటు వ్యవసాయంలో యంత్రాల ఉపయోగంపై శిక్షణ ఇవ్వాలని కోరుతున్నారు రైతు సంఘం నాయకులు. ప్రభుత్వం ఇప్పుడు యువకులను పంటల సాగుకు ప్రోత్సహించకపోతే భవిష్యత్తులో కూడా కంపెనీలన్నీ 1000 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుగోలు చేస్తాయన్నారు. కార్పొరేట్ కంపెనీలు పెద్ద మిషన్లు, డ్రోన్స్ లాంటివి ఉపయోగించి వ్యవసాయం చేస్తాయి. అప్పుడు రైతులంతా ఈ కంపెనీలలో కూలీలుగా పనిచేసే రోజులు వస్తాయని హెచ్చరిస్తున్నారు రైతు సంఘం నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,50,00,000 ఎకరాల భూమి ఉంటుందనేది ఒక ప్రభుత్వ అంచనా. అట్లాగే 1 కోటి పశువులు కూడా గ్రామీణ ప్రాంతంలో ఉంటాయి. కానీ అక్కడ ఉన్నటువంటి 2.5 కోట్ల జనాభాని అవి పోషించలేనటువంటి పరిస్థితి ఉంది. చాలామందికి సొంత భూమి లేదు, వ్యవసాయం చేసుకుందామంటే. అదే సందర్భంలో సొంత భూమి ఉన్నటువంటి చాలా కుటుంబాల్లో వ్యవసాయం గిట్టుబాటు కాక వాళ్ళు వ్యవసాయాన్ని వదిలేద్దామనేటువంటి ఆలోచనలో కూడా ఉంటున్నారు. ఈ రెండు ఏకకాలంలో జరుగుతున్నాయి. కొంతమంది వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళకి సొంత భూమి లేదు, వాళ్ళకి రైతులుగా గుర్తింపు లేదు. అట్లాంటి వాళ్ళు దాదాపు 22 లక్షల కౌలు రైతు కుటుంబాలుగా ఉన్నాయి. కానీ సొంత భూమి ఉండి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి సన్న చిన్నకారు రైతు కుటుంబాల్లో ఇప్పుడు సగటు వయసు 45 నుంచి 65 వరకు ఉంటుంది. దాదాపు యువతరం ఎవరైతే వ్యవసాయంలో ఉండి కొత్త టెక్నాలజీని కూడా అర్థం చేసుకొని, కొత్త పంటలను కూడా అర్థం చేసుకొని, సాగు పద్ధతులను అర్థం చేసుకొని, మట్టిలోకి దిగి వ్యవసాయం చేసి రాబోయే కాలంలో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నటువంటి యూత్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వ్యవసాయం చేయము అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎంత కష్టపడ్డా వ్యవసాయంలో రాణించలేకపోతున్నామని యువ రైతులు చెబుతున్నారు. కుటుంబం మొత్తం కలిసి 6 నెలలు పనిచేసినా తమకేం మిగలడం లేదని అంటున్నారు. ఒక్కోసారి కుటుంబాన్ని సాధడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు యువ రైతులు. వరి పంటకు అనేది ఎక్కువ గిట్టుబాటు ధరట్లేదు. పోయిన సంవత్సరం మన యాసంగి వేసినప్పుడు 2200 అన్నారు, 1800 కాడికి క్వింటల్ తీసుకురు. మళ్ళీ ఇప్పుడు బియ్యం రేట్లు, సన్న బియ్యం ఇంకా బోనస్ ఇస్తామన్నారు, అది కూడా ఇస్తారో ఇయ్యారో తెలియదు. సో కందిపప్పులు వేసిన పోయినసారి అది కూడా గిట్టుబాటు ధర లేకుండా అట్లే పోయింది. వ్యవసాయంలో మాకు ఇంప్రూవ్ లేక, అక్కడ ఎక్కువ పంటలు ఎక్కువ అండక, అందులో లాభం లేక ఇక్కడ వస్తున్నాము. అప్పులు అవుతున్నాయి,
రైతులకు ఎక్కువ అప్పులు అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ అయినా ఎక్కువ ఏమి ఇస్తలేదు. అందుకే మేము ఇంటి దగ్గర ఉండకుండా ఇక్కడ వచ్చి ప్రైవేట్ జాబ్స్ కానీ ఏమన్నా మాకు దొరికిన జాబ్స్ చేసుకుంటూ ఏదన్నా ప్రైవేట్ జాబ్స్ మంచి పొజిషన్కి వెళ్ళాలని ఇక్కడ సిటీకి వచ్చి ఇక్కడ జాబ్స్ చేస్తున్నాము. వ్యవసాయ రంగంపై ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహించకపోతే భవిష్యత్తులో ఆహార సమస్య ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు ఫార్మర్స్. వ్యవసాయం చేసే యువ రైతులకు పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపించట్లేదంటున్నారు. విదేశాల్లో చదవటం అంటే విద్యార్థులకు మక్కువ ఎక్కువ. అమెరికాతో పాటు ఇతర విదేశాల్లో ఉన్నత చదువుల కోసం అధిక సంఖ్యలో వెళ్తూ ఉంటారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం పేరెంట్స్ సపోర్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే విద్యార్థులకు సెండ్ ఆఫ్ ఇవ్వటం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ పెద్ద ఎత్తున వచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. విదేశాలకు వెళ్లి చదువుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే దీంట్లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో రద్దీగా మారిందని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం నేను ఎయిర్పోర్ట్ ఏదైతే అరైవల్స్ ఉంటాయో అక్కడ ఉన్నాను. అయితే ముఖ్య కారణం ఏదైతే విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళతో పాటు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తున్నారో వాళ్ళు ఎక్కువగా వస్తున్నారని చెప్పేసి కూడా మనం చూడొచ్చు. అయితే దానివల్ల ట్రాఫిక్కి చాలా ఇబ్బంది అవుతుందన్న మ్యాటర్ కూడా మనం చూడొచ్చు. అయితే నిన్నటితోటి మొన్నటితోటి పోల్చుకుంటే రోజు రోజుకి ఈ విదేశాలకు వెళ్ళే వారి సంఖ్య ఎక్కువ అవుతుందని చెప్పేసి, అయితే ఆ వెళ్ళే వారి సంఖ్య ఎక్కువగా ఉన్న దాంతోపాటు దానికి తోడుగా ఎవరైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తున్నారో ఒక్కరి కోసం దాదాపు 20 నుంచి 30 మంది సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనివల్ల ట్రాఫిక్కి చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే అధికారులు ఎంత చెప్తున్నా కూడా జనాలు వినకపోవడంతో అంటే పట్టించుకోవడం లేదని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఒక్కళ్ళు వస్తున్నారో ఒక్కళ్ళ కోసం వాళ్ళ పేరెంట్స్ అయినా లేదా 2-3 వస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వాళ్ళు సూచిస్తున్నారు. అయితే దీనిలో భాగంగా ఎవరైతే ఒక్కరి కోసం సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసం వస్తున్న 20 మంది కావచ్చు, 30 మంది కావచ్చు, వీళ్ళు ఎవరైతే వస్తున్నారో వీరు ఈ ట్రాఫిక్ ఇబ్బంది కలగడానికి కూడా రీజన్ ఏంటి అని అంటే ఈ 30 మంది దాదాపు 4-5 కార్లలో రావాల్సి ఉంటుంది. అయితే ఈ 4-5 కార్లు పార్క్ చేయడం కావచ్చు, ఆ పార్క్ చేసే ప్లేస్ కావచ్చు, దాదాపు ఇక్కడ ప్లేస్ ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్ ఉంటుందో దాదాపు ఫుల్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది పార్క్ చేస్తే పార్క్ చేయడానికి కూడా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ సిబ్బంది చెప్తున్న పరిస్థితి. అయితే మనతో పాటు కొంతమంది ఇక్కడ ఏదైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు దేనికోసం వచ్చారు, ఎలాంటి ఎవరిని పంపించడం కోసం వచ్చారు అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానండి. ఎవరిని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు మీరు ఇక్కడికి? మా చెల్లెల్ని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను. దేని విషయంలో? చదువు విషయంలోనా? ఎడ్యుకేషన్ పర్పస్, మాస్టర్స్ కోసం అని వెళ్తుందండి. ఎక్కడికి పంపించడం జరిగింది? వర్జీనియాకి వెళ్తుందండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా అవుతున్నారు. అయితే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏదైతే పంపిస్తున్నారో ఇక్కడ జనాలు అంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి, ముఖ్యంగా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తున్న వాళ్ళు వాళ్ళకు ఒక్కరి కోసం ఒక్కరు కాకుండా 2 కాకుండా దాదాపు 20 మంది 30 మంది వస్తున్న విషయం తెలుస్తుంది. అయితే ఇక్కడ అధికారులు కూడా చెప్తున్నది ఏంటి అని అంటే ఇంతమంది రాకుండా ఉంటే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు. మీరు ఏం మాట్లాడతారు దాని విషయం? అదైతే నిజమే అండి. అదైతే 100% ఏంటంటే అందరికి కూడా ఇన్కన్వీనియంట్ అవుతుంది. తర్వాత వాళ్ళు కూడా మెంటల్గా డిస్టర్బ్ అవుతారు లోపల కూడా. ఎందుకంటే ఇది 15th ఆగస్ట్ కాబట్టి చెక్ ఇన్ కూడా టైం పడుతుంది కాబట్టి అదైతే 100% యాజ్ పర్ అందరు రావడం అయితే సమంజసం కాదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడూ పిల్లల్ని పంపిస్తున్నాం కాబట్టి చూడడానికి ఆ ప్రేమ అనేది అది ఉంటుంది కాబట్టి కంపల్సరీ రావాల్సి వస్తుంది కాబట్టి తప్పని పరిస్థితిలో అందరూ వస్తున్నారు. ప్రస్తుతానికైతే అధికారులు చెప్తున్న విషయం ఏంటి అని అంటే ఒక్కరు కానీ 2 కానీ వస్తే బాగుంటుంది. ఎందుకంటే ట్రాఫిక్కి మెయిన్ 20 నుంచి 30 మంది మాత్రం వస్తే కార్లు అనేవి ఎక్కువ అయిపోతాయి, జనాలు అనే వాళ్ళు ఎక్కువ అవుతారు. సో దానివల్ల పార్కింగ్కి కావచ్చు, ఇక్కడ జనాల ఇబ్బంది కావచ్చు ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీన్ని మీరేమన్నారు? అది కరెక్టే అండి. దానికైతే ఓబీ కావాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే పార్కింగ్ ఎట్లా ఇబ్బంది అవుతుంది అందరికైనా, గవర్నమెంట్ వాళ్ళకైనా కొంచెం సెక్యూరిటీ పరంగా కూడా వాళ్ళకు కూడా ఇబ్బందే. కాకపోతే ఎవరైనా సరే వచ్చినప్పుడు ఒక 2 వస్తే సరిపోతుంది. కానీ అందరం రావాల్సింది అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు అందరం కూడా ఏంటంటే పంపిస్తున్నామంటే అందరు రావడం అనేది జరుగుతుంది. అయితే తప్పది నా దృష్టిలో. మొత్తానికైతే ప్రస్తుతానికి ఇంకొకళ్ళు ఉన్నారు సెండ్ ఆఫ్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఎవరిని సెండ్ ఆఫ్ చేశారు, ఎక్కడికి పంపించడం జరిగింది? నేను మా బాబుని పంపించాను. అతను వచ్చేసి బోస్టన్ వెళ్తున్నాడు, యూఎస్ఏకి, ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. ఈ మధ్య కాలంలో చూసుకుంటే విదేశాలకి పంపించే వాళ్ళు అంటే విదేశాలకి వెళ్ళి చదువుకునే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అయితే దాంతోపాటుగా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు చెప్తున్న విషయం ఏంటి అని అంటే కొంచెం క్రౌడ్ని తగ్గించడం కోసం రాకుండా ఉంటే బాగుంటుందని కూడా చెప్తున్నారు. దీని మీద మీరేం మాట్లాడారు? రావాలని ఇక క్లోజ్ ఫ్యామిలీ అయితే ఇక రావాల్సింది తప్పదు వాళ్ళకు. ఇక వచ్చి ఇక వాళ్ళకు సహకరించుకుంటూ మనము మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. మరి ఇక మనం ఇక్కడే స్టాగ్ అయ్యేసి
ఉంటే వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా ఉంది. ప్లస్ ఈవెన్ సెక్యూరిటీ కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు బాగానే చేస్తున్నారు కాబట్టి మనం తొందరగా మూవ్ ఆన్ చేసి వెళ్ళిపోవాలన్నట్టు, ఎక్కువ స్టాగ్ అవుట్ కావద్దు. ప్రతి ఒక్కరు చెప్తున్నది ఏంటి అని అంటే చివరి క్షణాలు కాబట్టి, అంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి చాలామంది వస్తుంటాము. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడంలో అంటే లాస్ట్ కాబట్టి మళ్ళీ ఎప్పుడు చూస్తామో తెలియదు కాబట్టి వాళ్ళకి సెండ్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి, అంటే ఆ ప్రేమ ఎఫెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఎమోషన్ తోటి రావాల్సిన పరిస్థితి మేము చేస్తున్నామని చెప్పేసి రావాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. అయితే కొంతమందితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి నేను ఏదైతే అరవేల్ ఏరియాలో ఉన్నానో అరవేల్ ఏరియాకి సంబంధించి చెక్ ఇన్ అవ్వడానికి కూడా దాదాపు 3-4 అవర్స్ పడుతుంది కాబట్టి దానికి బిఫోరే ఈ ఎవరైతే ఇంటర్నేషనల్ అంటే దేశాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళతో పాటు 20-30 మంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని క్లియర్ చేయడానికి కూడా ఇక్కడ సిబ్బంది ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు సెండ్ ఆఫ్ ఇచ్చిన వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎవరిని సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చారు? మా చెల్లె వాళ్ళ కొడుకుని. సిచ్యువేషన్ చూసుకుంటే దాదాపు అంటే రోజుకి విదేశాలకు పంపించే వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు, అంటే చదువుకోవడానికి పంపించే వాళ్ళు. దాంట్లో భాగంగా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చే వాళ్ళ కోసం 20-30 మంది వాళ్ళ కోసం అనేది ప్రత్యేకంగా వస్తున్నారు. దీనివల్ల ఇబ్బంది కలిగే విశేషాలు మీకు కనబడట్లేదా? ఇబ్బంది అవుతుంది కానీ ఇంకా దగ్గర వాళ్ళం కదా, రిలేటివ్స్, తప్పదు రావాలి, వాడికి సెండ్ ఆఫ్ ఇవ్వాలి. మాకు ఇక్కడ ఎయిర్పోర్ట్ దాకా వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తేనే మాకు కూడా కొంచెం తృప్తిగా అనిపిస్తుంది. ఇక్కడ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చే వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏంటి అని అంటే, అధికారులు కావచ్చు, ఇక్కడ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చే వాళ్ళు కూడా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క ఎమోషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఆ భాగంలోనే మేము రావడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ అధికారులు ఇంతమంది రావద్దని చెప్పేసి సూచిస్తున్నా కూడా మేము ఉండలేక రావాల్సి వస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.